గౌరవనీయమైన రాజకీయాలు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండవనుకుంటా. ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకుంటా, మంచిని కూడా చెడుగా ప్రచారం చేసుకుంటా ఉంటుంటారు. ఒక మంచి మన హయాంలో జరిగింది చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఇతరుల హయాంలో జరిగిన మంచిని కూడా అప్రిషియేట్ చేస్తే మంచి రాజకీయం నడుస్తుంది. కానీ మనకి మంచి రాజకీయం కంటే చెడు రాజకీయం, నెగెటివ్ పాలిటిక్సే ఇష్టం. గూగుల్ అనేటటువంటి సంస్థ డేటా సెంటర్ తీసుకొస్తుంది అన్నటువంటిది చంద్రబాబు గారి కళ, లేకపోతే లోకేష్ గారి ప్రయత్నం అన్నటువంటి తెలుగుదేశం ఫోకస్ చేసుకుంటే, అబ్బెబ్బే అసలు సింగపూర్ వాళ్ళతో ఒప్పందం చేసుకుని కేబుల్స్ ప్రాజెక్ట్ పెట్టిందే నేను, అట్లాగే ఆ రోజున అదానికి డేటా సెంటర్ ఇచ్చిందే నేను, ఆ అదాని డేటా సెంటర్ కడతంటే దాన్ని గూగుల్ వినియోగించుకుంటుంది, క్రెడిట్ చోటు చేస్తుంది చంద్రబాబు నాయుడు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వంతో గూగుల్ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక కీ పాయింట్. అందుకని ఇక్కడ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి అనౌన్స్ చేసిన రోజున థ్యాంక్స్ చెప్పింది సుందర్ పిచాయి నరేంద్ర మోడీకి. అంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది, ముగ్గురి పాత్ర ఉంది ఇందులో. జగన్ చెప్పినట్టు అదానీ టైంలో డేటా సెంటర్కి ఇవ్వడంతో, అలాగే సింగపూర్ పైప్ లైన్లకు సంబంధించింది ఓకే చేసుకోవడంతో ప్రారంభమైంది. ఈలోపు ఆయన దిగిపోయాడు, చంద్రబాబు గారు వచ్చారు, వదిలేయకుండా అది కంటిన్యూ చేసుకుంటూ. అందుకనే కదా అదానీ, గూగుల్, ఎయిర్టెల్ ముగ్గురు కలిపి కదా అది, తద్వారా అది కంటిన్యూ చేసుకొచ్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఫాలో అప్ చేసింది పైనుంచి. అంటే ముగ్గురికి క్రెడిట్ రావచ్చు బాధ్యతగా చెప్పుకుంటే. అలా కాకుండా వాడి వల్ల రాలేదు, నా వల్ల వచ్చింది, నా వల్లగా రాలేదు, వాడి వల్ల వచ్చింది, లేకపోతే అసలు వీళ్ళకి ఎవరికి కేంద్రానికే సంబంధం లేదు మాకు వచ్చిందని ఎవరు చెప్పుకున్నా తప్పే. ఒకళ్ళనొక్కళ్ళు బాధ్యతాయుతంగా ఈ విషయంలో కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేసీఆర్ చక్కగా ఆ రోజున చెప్పేవాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి ప్రారంభించకపోతే సాధ్యమయ్యేది కాదు. అలాగే ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి మనం కొనసాగిస్తున్నాం, ఇది అవసరము. ఇలాగ బాధ్యతగా చెప్పుకుంటే ఏమైనా తప్పుందా?